ఇక ఇప్పుడు బాగా వినబడుతున్నటువంటి ముచ్చట ఏందనంటే ఫైర్ బ్రాండ్ అని చెప్పుకునే రోజా గారి ముచ్చట అయ్యా. రోజా మేడం ను అరెస్ట్ చేయబోతున్నారు, సిబిఐ రంగంలో దిగింది, సిట్టు వేయబోతున్నారు అన్న ముచ్చట్లు ఏదైతే ఉన్నదో జనంత గట్టిగా హాట్ టాపిక్ అవుతున్నది. ఎందుకనంటే ఆడదాం ఆంధ్ర అని చెప్పి అప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక కాన్సెప్ట్ అయితే తీసుకొని వచ్చిండు. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ మీద కొంతమంది ఏమో 100 కోట్లని, కొంతమంది 120 కోట్లని, కొంతమంది 130 కోట్లని, కొంతమంది 150 కోట్లని, ఇక ఎవరికి వచ్చిన లెక్కల పంటి వాళ్ళైతే స్కామ్ చేసింది రోజా అని గట్టిగానే కౌంటర్లు ఇచ్చుకుంటా ఎవరికి దోచినట్టు వాళ్ళైతే చెప్తున్నారు. కానీ ఓవరాల్ గా మాత్రం స్కామ్ అయితే పక్కా బరాబర్ జరిగింది అనేది మాత్రం కూటమి సర్కార్ దగ్గర పక్కా ఆధారాలు అయితే ఉన్నాయి. మరి దీని మీద సిబిఐ 2-3 రోజులలో అరెస్ట్ చేయబోతుంది రోజా అని చెప్పి గట్టిగానే వార్తలు వినబడుతున్నాయి. మరి దీని మీద ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు. కానీ అప్పుడు ఆడదాం ఆంధ్ర అనేది ఏదైతే ఉన్నదో అప్పుడు ఆ మధ్యన చాలా పెద్ద చర్చకు రచ్చకి దారితీసింది. ఎందుకయ్యానంటే ఆ క్రికెట్ కు బాల్స్ ఏమైతే ఇస్తారో ఆ బాల్ పగిలిపోవడం, బ్యాట్లు ఇరిగిపోవడం, ఆ టోపీలు ఆఖరికి వీళ్ళు పెట్టుకునే గార్డుల మీద కూడా జగనన్న బొమ్మ వేయటం, ఇప్పటికీ అది న్యూసెన్స్ జరుగుతూనే ఉన్నది. ఇంత ఘోరంగా ఎవరైనా చేస్తారా? ఇంత అధ్వానం ఉంటుందా? గాడ్ల మీద కూడా ఏమో బొమ్మలు వేసుకుని ఇదెక్కడి దాష్టికమరా అని చెప్పి గట్టిగానే కామెంట్లు కౌంటర్లు ఇచ్చిళ్ళు. అయితే ఇప్పుడు ఏందనంటే వరుసగా కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అరెస్టుల పరంపర బోరుగడ్డ అనిల్తోనే బోని కొట్టి కంటిన్యూగా జరుగుతున్నది. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ది మొన్నటికి మొన్న ఏదో దొంగ సర్టిఫికేట్ వాళ్ళ అమ్మది పెట్టి మా అమ్మకు ఆరోగ్యం బాగాలేదని చెప్పి దవాఖానలో ఏదో ఒకటి సర్టిఫికేట్ కోర్టులో ప్రజెంట్ చేసరికి సరే ఇక సబ్మిట్ చేసరికి సరే ఇక పాపం ఏదో తల్లికి నేను ఒక్కనే ఉన్నా, నేను ఒక్కనే కొడుకును, మాతృమూర్తి నేనే చూసుకోవాలని పెద్ద పెద్ద పదాలు వాడేసరికి సరే అతనికి అవసరం ఉన్నదనుకొని జడ్జి గారు బెయిల్ ఇచ్చిన తర్వాత మనోడు బయటికి పోయిన తర్వాత తెలిసింది ఇది ఫేక్ సర్టిఫికేట్ అని చెప్పి. దీని మీద జడ్జి సార్ గట్టిగానే గరానికి వచ్చి నువ్వు ఖచ్చితంగా రా మళ్ళా రిటర్న్ అని చెప్పానంటే పత్తానికైతే మనోడు తప్పించుకొని మొన్నటిదాకా తిరిగిండని ఇక నిన్న సరెండర్ అయిందని చెప్పి ముచ్చట వినబడుతున్నది. మరి ఇప్పుడు ఈసారి మాత్రం జడ్జి ఈ బోరుగడ్డ అనిల్ విషయంలో గట్టిగానే ఉన్నాడు. ఎందుకంటే పూర్తిగా న్యాయస్థానాన్ని తప్పుదో పట్టించి దొంగ సర్టిఫికెట్లను సబ్మిట్ చేసినావంటే నువ్వెంత మూతబర్రా నాయనా నీకు దండం పెడితే అన్నట్టుగా కూడా న్యాయస్థానం ఆలోచన చేస్తున్నదట. ఇక ఇటు పక్కన నిన్ననేమో పోసాని కృష్ణమురళి రిలీజ్ అయిపోయింది. అది రిలీజ్ కాలేదు, బెయిల్ వచ్చింది. మరి బెయిల్ వచ్చిన తర్వాత ఎన్ని రోజులు మళ్ళీ బెయిల్ మీద ఉంటాడు, మళ్ళీ ఎప్పుడు పోతాడు అనేది మనకు తెలియదు. ఎందుకంటే మరి ఎందుకు ఉన్నటువంటి బెయిల్ ఆయనకైతే వచ్చింది కానీ ఎప్పుడు లోపల పోతాడో మనం చెప్పలేము. మళ్ళీ పోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన మీద దగ్గర ఒక 25-30 అఫీషియల్ గా మనకు తెలిసిన కేసులు, ఆ తర్వాత కొన్నిటికి వచ్చినాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఈ లెక్క పండి చూస్తే ఆయన దగ్గర 8 నెలల దాకా బయటకు వచ్చే పరిస్థితి అయితే లేదు. కాకపోతే చిన్న షార్ట్ బ్రేక్ చిటికెలో వస్తా అన్నట్టుగా ఏమైనా ఇచ్చిండ్రో మనకు తెలియదు. కానీ మొత్తానికైతే నిన్న బయట బెయిల్ మీదనైతే బయటకు వచ్చిండు. సో ఇది చూడాలి. ఇకపోతే ఇప్పుడు మన వల్లభనేని వంశీ ముచ్చటనైతే చెప్పాల్సిన పని లేదు. నాకు అరుగు కావాలి, గరుగు కావాలి, నాకు వండుకోనికే, చూడనీకే, నాకు 4 సోపతిగాలు కావాలి, మాట్లాడుకోనికే కావాలి, నాకు ఆస్తమా ఉన్నదని చెప్పి రకరకాలుగా బెయిల్ కోసము లేకపోతే పక్కన ఉండేటో కోసం చాలా అప్పీలు పెట్టుకున్నాడు. కానీ ఏది వర్కౌట్ కాలేదు. అన్ని తీసి పక్కన పడేసి నువ్వు జైల్లోనే ఉన్నాడు. ఇప్పుడు ప్రస్తుతం అతను జైల్లో ఉన్నాడు. ఇంకా కొంతమంది పోయేది ఉన్నది. ఇప్పుడు రోజా వంత వచ్చింది. రోజాను 2-3 రోజుల్లో పక్కాగా అరెస్ట్ చేయబోతున్నారన్న సమాచారం ఖచ్చితంగా ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఈ రోజా గారిది ఏదైతే నోటి దూల ఉన్నదో అది భయంకరమైనది. ఇప్పుడు ఈ వైసీపీ క్యాడర్లలో నోటి దూల ఉన్న నెంబర్ 1 లిస్టులో ఎవరికైనా నామినేషన్ వేయాలంటే ఫస్ట్ రోజాకే వేస్తారన్నట్టు. ఎందుకంటే ఆమె మాట్లాడే మాటలు కానీ ప్రతి ఒక్కరిని కూడా చిరాకు దీని అమ్మ జీవితం అన్నట్టు అనిపిస్తుంది. అట్లుంటది ఈమె మాటలు కానీ ఆ వాడే పదాలు కానీ. అంటే ఇంకొక గొప్ప విషయం ఏంటంటే వైసీపీ లీడర్లను ఎవరిని అరెస్ట్ చేసినా ఒక్కరు కూడా సానుభూతి చెప్తలేరు. ఇది ఒక పెద్ద దౌర్భాగ్యమైన విషయం. ఇప్పుడు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసిండు కదా. ఇండస్ట్రీ నుంచి ఆయన ఎన్నేళ్ళు ఉన్నాడు? సుమారు ఒక 30 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు. ఎన్నో సినిమాలకు రాసిండు, పాడిండు, యాక్టింగ్ చేసిండు, కథలను అందించిండు, పెద్ద పెద్దోళ్ళతో పరిచయాలు ఉన్నాయి. ఒక్కరన్న వచ్చి పోసాని కృష్ణమురళిని దారుణంగా అరెస్ట్ చేసి అంటే వైసీపీ లీడర్లు ఈ భజన బ్యాచ్ ను పక్కన పెడితే బయట వ్యక్తులు ఎవరైనా సినిమా ప్రొడ్యూసర్లు కానీ, డైరెక్టర్లు కానీ, హీరోలు కానీ, కో స్టార్స్ కానీ, కో యాక్టర్స్ కానీ ఎవరన్నా వచ్చి చెప్పిల్లా మా పోసాని కృష్ణమురళిని అన్యాయంగా అరెస్ట్ చేసి ఇది ఒక దాష్టికము, అరాచకము, ఇటువంటి మేము భరించము, సహించమని ఎవరన్నా అన్నారా? ఒక్కరు కూడా బయటికి రాలేదు. వాళ్ళ నన్నుడు వాళ్ళ స్థాయిని కించపరిచేటట్టు, వాళ్ళ హోదాను దెబ్బతీసేటట్టు, వాళ్ళ ఆత్మాభిమానాన్ని సన్నగిల్లేచేటట్టు ఈ విధంగా చేసినటువంటి పోసాని కృష్ణమురళి చేసినటువంటి మాటలు, ఆయన తిట్టినటువంటి తిట్లనైతే చెవులలో సీసం పోసుకున్నా కూడా గుయ్యని వినబడుతుందని ఇజ్జత్కి బండకు తలకాయ కొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అటువంటి అడ్డమైన బూతు మాటలు మాట్లాడిండు. కానీ అయినా కూడా వీళ్ళెవ్వరు కూడా ఒక్కనాడు కూడా పోసాని కృష్ణమురళి పేరునైతే పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారి
గారు కానీ లేకపోతే లోకేషన్ గారు కానీ నోట్లకి చెత్తరియలేదు. మనం ఏ పార్టీకి సపోర్ట్ చేస్తలేము, ఎవరికి వత్తాసు పలుకుతలేము, ఎవరి అడుగులకు మడుగులు నొక్కుతలేము. ఉన్న మాట వాస్తవంగానే మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం చెప్ప అందరి లెక్క మనం పోవద్దు అనేది నేను పెట్టుకున్న సూల్. ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మరి ఇంత బహిరంగ ఇన్ని రోజుల నుంచి అరెస్టులు చేస్తున్నా కూడా పోసాని కృష్ణమురళికి మద్దతు ఎవరు వస్తలేరు. అయితే ఇప్పటికిప్పుడు పోసాని కృష్ణమురళి ముచ్చట్లల్లా మనకు కొసమెరుపు ముచ్చట ఏందయ్యా అంటే, గుంటూరు సిఐడి పోలీసులు కర్నూలు జిల్లా జైలు దగ్గరకు పోయి పీటీఆర్ అంటే వేసిండ్రట. దీంతోనైనా వర్చువల్ గా జడ్జి ముందు ప్రవేశపెట్టబోతున్నారట పోసాని కృష్ణమురళిని. అయితే పోసాని మీద నమోదైన కేసులలో భాగంగా బెయిలు అట్టది అనుకున్నారు కానీ ప్రస్తుతానికైతే ఈ బెయిల్కు బెయిల్ పడ్డది. ఇగో ఇప్పుడు ప్రస్తుతానికైతే మళ్ళా జైల్లోకే పోతున్నాడు ఈ పోసాని కృష్ణమురళి. ఇక దీంతోనే ఆయన ఈడుదలను అయితే బ్రేక్ పడ్డది. అందుకే చాలా మంది మన పెద్దోళ్ళు ఏమంటారు, నాలుక అదుపు మాట పొదుపు అని అంటారు. అందుకనే మనం ఎక్కడ మాట్లాడుతున్నాం, ఎవరి దగ్గర మాట్లాడుతున్నాం, నరం లేని నాలుకకు పని చెప్తే మన బతుకులు బుగ్గిపాలైతే అంటానికి ఈ వైసీపీ లీడర్ల అరెస్టుల పరంపర, వీళ్ళు మాట్లాడిన మాటలు చూస్తే మనకు క్లియర్ కట్గా అర్థమైపోతుంది. అట్లనే వైసీపీ లీడర్లని ఎవరిని అరెస్ట్ చేసినా కూడా ఏ ఒక్కరు కూడా వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిండ్రు. ఎవరైనా సానుభూతి చెప్పిల్లా? లేదు. ఎందుకు చెప్తలేరనంటే వీళ్ళు ప్రవర్తించిన ప్రవర్తన, వీళ్ళ అధికార బలము వాపం చూసి బలం అనుకుంటాం కదా, ఆ టైపు వీళ్ళు చేసినటువంటి ప్రవర్తన ఏదైతే ఉన్నదో చాలా మందికి అమ్మ వీళ్ళకి ఇట్లనే కావాలా అనే టైప్లలో ఉన్నారు తప్ప ఏ ఒక కామన్ వ్యక్తి కూడా రియాక్ట్ అయితే లేడు. ఇకపోతే బోరుగడ్డ అనిల్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఆలుగడ్డ అనిల్ మాట్లాడుతున్నా, నా కొడక రాత్రికి రాత్రి బండి ఎత్తుకుంటూ నీ అమ్మ నీ ఆలి నీ ఇట్లా మాట్లాడేది. గిటంటోని ఎవడన్నా ప్రజానాయకుడు అంటాడా? గిటంటోడు ఎవడన్నా పబ్లిక్ సర్వీస్ చేస్తానంటాడా? గిటంటోళ్ళను ఎవరన్నా జైల్లో ఎత్తే అయ్యో పాపం బోరుగడ్డ అనిల్ గారు మహానుభావుడు గొప్ప వ్యక్తి ఉన్నట్టుండి ఆయనకి ఇంత దారుణంగా అని ఎవడన్నా అంటాడా? మంచిది నా కొడుకుని లోపలే ఇండ్రు ఇంకా 4 రోజులు చూసుకున్నారని అంట. సరే ఏదేమైనా కూడా ఇప్పుడు ఏంటంటే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే నరం లేని నాలుకకు పని చెప్పిల్లో వాళ్ళందరినీ మడతపెట్టే పనుల కూటమి సర్కార్ ఉన్నది. సరే కూటమి సర్కార్ పగ పెంచుకొని మరి ప్రత్యేకంగా చేస్తున్నదని అనుకుంటే మరి వీళ్ళు చేసినైతే వాజీ ముచ్చట్లే కదా, కనబడుతున్నాయి కదా మన కళ్ళ ముంగట. చేయకుంటే ఎట్లుంటారు? ఇప్పుడు జనరల్ గా అరెస్టులు అనేది కామన్. ఎట్లా అంటే ఇప్పుడు కూటమి సర్కార్ అధికారంలో ఉన్నది, వీళ్ళకు ఎవరెవరైతే యాంటీగా మాట్లాడేలో వీళ్ళు వాళ్ళలో లోపలేదు. రేపు కర్మగాలి రాదని చాలా మంది అంటున్నారు. ఒకవేళ కర్మగాలి వైసీపీ అధికారంలోకి వచ్చిందే ఒకవేళ అనుకో, వాళ్ళు కూడా వాళ్ళ తాలూకా నాలెడ్జ్ని అయితే చూపెడతారు. ఇది కామన్, పగకు పగ అంటాం కదా అట్లా. సో ఓవరాల్ గా ఇప్పుడైతే రోజా అయితే ఖచ్చితంగా లోపలికి పోతుంది అంటున్నారు. ఆమె నోటి దుళ్ళనైతేనేమి, ఆమె చేసినటువంటి స్కామ్లు అయితేనేమి, ఇన్నేళ్ళు అధికారంలో ఉన్నా కూడా ఆమె విజిటర్ లెక్క తిరుపతికి అటు ఇటు తిరిగింది. మొత్తం ఆమె టూరిజం ను మొత్తం మంచిగా ఎట్లా వాడుకోవాలని అట్లా వాడుకొని ఫ్రీలో గవర్నమెంట్ పైసలతోని ఎన్ని అక్రమాలకు పాల్పడాలి, ఎన్ని సెటిల్మెంట్లకు పాల్పడాలి, ఎన్ని అరాచకాలు, ఎన్ని అన్యాయాలు చేయాలో అన్ని చేసుకున్నది జగనన్న అండతోట అని చెప్పి ఆమె మీద గట్టిగానే నెగిటివ్ గా ఉన్నది. ఇప్పుడు ఆమెను కూడా లోపలేసే పనులల్లో, ఆమె బొక్కలన్నీ దోడే పనులల్లో కూటమి సర్కారు కూడా గట్టిగానే ఉన్నదట. కొద్ది రోజులలో అంటే 2-3 రోజులలో అరెస్ట్ చేయబోతున్నారు. దీనికి రంగం మొత్తం రెడీ అవుతున్నదని అంటున్నారు. రోజా పైన మీకున్నటువంటి అభిప్రాయాన్ని కూడా మన బర్నింగ్ టాపిక్ విత్ రాయమల్లో తప్పకుండా పంచుకోండి. నాకు తెలియని విషయాన్ని ఉంటే కూడా నేను మీ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తాను.